విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. ఎవరు ఊహించని విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదకే బూటు విసిరారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కూడా నార్మల్గా సాధారణమైనటువంటి మనిషి కాదు. సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టులో అనేక కేసులు వాదించినటువంటి వ్యక్తి. అసలు ఏం జరిగింది, దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఇష్యూ చాలా వరకు అది చర్చనీయాంశమైంది, ఆందోళనలు జరుగుతున్నాయి. ఒక బూటు విసరడం, గతంలో మనం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వరకు చూసాం బూటు విసిరేటువంటి ప్రయత్నం జరగడం అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే బూటు విసరడం అనేది ఏ విధంగా చూడాలి? రాజ్యాంగ విలువలు, ముఖ్యంగా రాజ్యాంగాన్ని ధిక్కరించేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు? సార్ కేశవ్ గారు, అయితే సుప్రీంకోర్టు సిజేఐ గవయ్ గారి మీద క్యూఎస్ఏ ప్రయత్నం ఒక సీనియర్ లాయర్ డాక్టర్ రాకేష్ కిషోర్ గారు చేయటం అత్యంత బాధాకరం, హేయమైన చర్య. అటువంటిది ఎవరు చేయకూడదు. అది ప్రధానమంత్రి మీద కావచ్చు, లేదా రాష్ట్రపతి మీద కావచ్చు, ఎవరి మీదన్నా సరే ఈ తప్పు. రాజ్యాంగ వ్యవస్థలని మనం కాపాడుకోవాలి. అసహనానికి గురైపోయి షువ్వు, రాళ్ళు, కర్రలు వేసుకుంటూ పోతే మరి ఆటవిక సమాజానికి మనకి తేడా ఏముంది? ఒక లాయర్ గా ఒక విషయాన్ని మీకు నచ్చకపోతే దెర్ ఇస్ ఎ లీగల్ రెమెడీ. లీగల్ గా అది రెమెడీ ఉంది కదా, ఆ రెమెడీని మీరు ఆశ్రయించవచ్చు కదా. ఒక లాయర్ గా మీరు పిటిషన్ వేయచ్చు. ఇప్పుడు ఆయన అంటాం ఏంటి, డాక్టర్ రాకేష్ కిషోర్ గారు, ఆయన ఇంటర్వ్యూ కూడా చూశాను, ఏఎన్ఐలో ఆయన ఇంటర్వ్యూ పొద్దున వచ్చింది. ఆయన 71 సంవత్సరాలు, పెద్ద ఆయన, పిహెచ్డి చేశారు, ఎల్ఎల్బి చేశారు, డాక్టరేట్. అండ్ ఈజ్ సైకలాజికల్లీ ఈజ్ వెరీ సౌండ్, వెరీ లాజికల్లీ, చాలా ఎక్కడ ఏమి పిచ్చోడు లేకపోతే పిచ్చోడు చెల్లా ఎలా కాదు, హీఈస్ వెరీ స్టేబుల్ పర్సన్. అలాగే ఉన్నాడు, ఆయన ఇంటర్వ్యూ చూస్తుంటే అలాగే ఉంది. ఇప్పుడు ఆయన అంటాం సెప్టెంబర్ 16వ తారీఖు జస్టిస్ గవయ్ గారికి ముందు ఒక ప్రజా ప్రయోజనాల వ్యాధి వచ్చింది, పిఏఎల్ వచ్చింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏంటా లిటిగేషను? ఖజురహోలో కొన్ని వందల సంవత్సరాలు చరిత్రటువంటి ఒక విష్ణుమూర్తి యొక్క విగ్రహం. ఆ విగ్రహాన్ని శిరచ్ఛేదనం అయిపోయింది. శిరచ్ఛేదన అయిపోతే ఇది మా యొక్క మనోభావాలకి విఘాతం కలిగిస్తుంది. ఇది ఎప్పుడో బహుశా ఈ దండయాత్రలు చేశారు కదా బాబర్లు, వీళ్ళందరూ ఈ బ్యాచ్ ఎప్పుడో వచ్చినప్పుడు చేసిన పనులే. అప్పటి నుంచి అలా ఉండిపోయింది. ఎవరికో ఏదో బాధ వచ్చింది, ఆ బాధకి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆయన అంటాం డాక్టర్ రాకేష్ కిషోర్ గారు అంటే మనకి ఎక్కడ విజువల్ బయటకు రాలేదు కాబట్టి జస్టిస్ గవాయ్ గారు ఏమన్నారో మనకు తెలియదు. నేను ఎక్కడ వెబ్సైట్ లో కూడా ఎక్కడ చూడలేదు. ఆయన అంటాం జస్టిస్ గవాయ్ గారు, ఇది విచారించాల్సిన అవసరం ఏంటి, నువ్వు విష్ణుమూర్తి భక్తుడు అంటున్నావు కదా, నువ్వు వెళ్ళి విష్ణుమూర్తికి పూజ చేసుకో, నా దగ్గరికి ఎందుకు వస్తావు, విష్ణుమూర్తికి వెళ్ళి పూజ చేసుకో, మీ దేవుడికి నువ్వే పూజ చేసుకో, ఇక్కడ రావద్దు అని అన్నారని ఈయన చెప్తున్నారు రాకేష్ గారు. ఇలా అంటాం ఏంటి, ధర్మో రక్షిత రక్షిత అని చెప్పి జస్టిస్ గవాయ్ గారి వెనకాల ఉన్నటువంటి స్లోగన్ అదే కదా. నీ దగ్గరికి ధర్మం కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నీకు వేశారు, లేదు నీకు అది పిఏఎల్ కనపడలే, పిఏఎల్ కాలేదు, ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కనిపించి ఉంటే నువ్వు డిస్కస్ చేసే, ఇది చెల్లదు, దీన్ని మేమేం చేయలేము, లేకపోతే ఫార్వర్డ్ టు ద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే వాళ్ళు నోటీస్ ఇవ్వు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి ఒక డేట్ ఇవ్వచ్చు, ఒక డేట్ ఇచ్చి ఆర్కియాలజీ సర్వే ఏం చెప్తారు వినొచ్చు. ఇన్ని ఉన్నాయి, పోయి మీకు ఇష్టం లేదు, దిస్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ అని చెప్పి డిస్మిస్ చేసి పంపించవచ్చు. మీరు ఆ వ్యాఖ్యలు చేయటం ఏంటి? అది మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఇదే విషయాలు వేరే ధర్మం వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు కదా అని చెప్పి కొన్ని అంశాలను కోట్ చేస్తున్నారు, కొన్ని విషయాలను కోట్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళ కోసం అర్ధరాత్రి మీరు కోర్టులు ఓపెన్ చేస్తారు, 2 గంటలకు రాత్రి కోర్టు ఓపెన్ చేస్తుంటారు. వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అడుగులు గగ్గుతూ మీరు అనేకమైన పార్లమెంట్ చేసిన చట్టానికి కూడా సవరణ చేస్తుంటారు. మరి హిందూ ధర్మానికి వచ్చిన కేసుల విషయంలో ఎందుకు నిర్లిప్తత వహిస్తున్నారు, ఎందుకు ఆ వ్యాఖ్య ఎందుకు చేస్తున్నారు అని నాకు ఆవేదన కలిగింది. నేను నిద్ర పట్టలేక, నాకు కొన్ని రోజులు నిద్ర లేక ఫైనల్ గా పని చేశానని చెప్పి అని అంటున్నారు. సో ఇది ఆయన చెప్పిన వాదన, ఆయన ఆవేదన ఉంటే ఆయన ఆవేదనతో కొంతమంది ఏకీభవించవచ్చు, కానీ ఆ చర్యతో మాత్రం ఎవరు ఏకీభవించరు. మీరు ఆవేదనలో ఏకీభవించి చాలా మంది ఇది రాజ్యాంగం పైన దాడి, న్యాయ వ్యవస్థల పైన దాడి అని ఆల్రెడీ విపక్షాలు దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తున్నాయి. ప్రతి చోట ధర్నాలు కూడా జరుగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాల దగ్గర వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పక్షాన, అంటే కేంద్ర ప్రభుత్వ పక్షాన దీనిపైన ఇన్వాల్వ్ అవడానికి కానీ రియాక్ట్ అవడానికి కానీ ఏదైనా అవకాశం ఉందా? జస్ట్ ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ కోర్టులో జరిగినటువంటి సందర్భం కింద మనం చూడాల్సి ఉంటుందా?
ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జస్టిస్ గవాయ్ గారితో మాట్లాడారు, ఫోన్ లో మాట్లాడి ట్వీట్ కూడా చేశారు. అవును అవును ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క విషయాన్ని కనుక్కున్నారు, ఇది తప్పుడు చర్య, ఎవరు చేయొద్దన్నారు. సో ప్రభుత్వ పరంగా ఇది ఎవరు ప్రభుత్వ పరంగా కాదు, సభ్య సమాజంలో ఉన్న నాలాంటి కానీ మీలాంటి కొంచెం వివేకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రకమైన దాడిని ఎవరు ప్రోత్సహించరు. ఓకే అవసరమైతే మీకు వేరే ఉన్నాయి, డెమోక్రటిక్ పద్ధతిలో వేరే మీన్స్ ఉన్నాయి, మీన్స్ అండ్ వేస్ మీ యొక్క గ్రీవెన్స్ తీసుకువెళ్తాయి. కాకపోతే కొన్ని పొలిటికల్ పార్టీలు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ డాక్టర్ రాకేష్ ఇంటి ముందు ధర్నా చేస్తాను, ఇందాక విజువల్ చూశాను. వాళ్ళకి ఏం పని, ఆమ్ ఆద్మీ పార్టీకి ఏంటి సంబంధం? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైనా అన్నారా చేసి? అంటే రాజకీయం కోసం దూరేస్తున్నారు, అంటే రాజకీయం కోసం ఏదో రకంగా దూరేసి ఏదో రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నీచమైన తుచ్చమైన రాజకీయాలకి దూరంగా ఉండకపోతే ప్రజలు మీకే చెంపపెట్టి సమాధానం చెప్తారండి. జరిగింది తప్పు, అక్కడ ఉన్నటువంటి సిజేఐ మీద చేయడం తప్పు అని అందరూ అంటున్నారు. అలాగే సిజేఐ గారు కూడా పెద్ద మనసుతో నేనేం కేసు ఏం పెట్టింది ఈ విషయం మీద అన్నారు. కేసు కూడా లేదు ఆయన మీద. ఇప్పుడు బయటకు వచ్చేసారు, ఆయన డాక్టర్ రాకేష్ గారు బయటకు వచ్చారు, ఆయన మీద కేసు ఏం పెట్టలేదు. సిజే గారు పెద్ద మనిషిగా ఉన్నారు, ఆయనే క్షమించినప్పుడు మీకేంటి బాధ? నేను అడిగేది ఏంటంటే, పెద్ద ఆయన సిజేఐ గవాయ్ గారే క్షమించేసినప్పుడు మీకేంటి బాధ అడుగుతాను. ఆమ్ ఆద్మీ పార్టీలో వేరే పార్టీని నేను అడుగుతుంది, అది మీకేంటి బాధ? ఆయన క్షమించినప్పుడు మీకేంటి బాధ? ఎందుకు అసలు పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంటుంది ఈ వ్యవహారం అసలు పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంటుంది? ఎందుకంటే ఏం జరిగింది సుప్రీంకోర్టులో, ఏం జరిగింది కోర్టు హాల్ విజువల్స్ కూడా అఫీషియల్ గా కోర్టు నుంచే రిలీజ్ అయినాయి మరి. సో దీనిలో రాజకీయం అనేది ఎక్కడ చొరబడుతుంది? ఇప్పుడు కాదేది కవితకు అనర్హం అనేది, కాదేది రాజకీయాలకు అనర్హం. అందుకనే ఇప్పుడు ఎలక్షన్ టైం, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు వరకు బయట రాలేదు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయి బయటకు వచ్చారండి, ఎందుకు రాలేదు ఇప్పుడు వరకు? మరి మొన్న పంజాబ్ లో వరదలు బీభత్సం, ఆ రాష్ట్రం ఎప్పుడు వెళ్ళారండి పర్యటించడానికి? ఆయన వాళ్ళ పార్టీ వారి ప్రభుత్వం వెళ్ళారు, ఆయన పర్యటించడానికి ప్రజలు కష్టాల్లో ఉంటే వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోడీకి వెళ్ళారు, కేజ్రీవాల్ ఎక్కడ వెళ్ళారు? కేజ్రీవాల్ వెళ్ళారు కదా. ఇటువంటి పట్టావు, ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయాలి అంటే మాత్రం సౌదరమ్మ అని వేసుకొచ్చేస్తారు, బండి వేసుకొచ్చేస్తారు, లేదా జాడు వేసుకొచ్చారు, చీపులు కనపట్టుకుని వచ్చేస్తారు, అక్కడ మాత్రం వెళ్ళరు. ఈ దరిద్రమైన రాజకీయాల కోసం ఈ చేస్తే ప్రజలు గమనిస్తున్నారంటే. కానీ ఇది సనాతన ధర్మానికి ముడిపెట్టి సనాతనవాదులందరినీ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి విమర్శలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇందులో సనాతన ధర్మానికి ఏదైనా సంబంధం ఉందా? ఇది విష్ణువు రూపాన్ని లేదా విష్ణువు శిరస్సును ఛేదించినటువంటి సంఘటన గురించి మాట్లాడేటువంటి క్రమంలో ఇది సనాతన ధర్మానికి చెందిన అంశమే అని చెప్పడానికి ఏదైనా ఉందా? ఎందుకు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారు మిగతా పార్టీలు కానీ ఆందోళనకారులు కానీ? అంటే డాక్టర్ రాకేష్ గారు షూ ఎప్పుడు తీసి వేసే ప్రయత్నం చేశారు, పట్టేస్తున్నారు పోలీసులు. వేయలేదు, పట్టేస్తున్నారు. తీసుకెళ్లిపోతున్న టైంలో ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు, సనాతన పైన దాడి భారత సమాజం ఊరుకోదు, ఒప్పుకోదు. సనాతన పై దాడి భారత సమాజం ఊరుకోదు అనే స్లోగన్ ఒకటి ఇచ్చారు ఆయన. అక్కడ వచ్చింది పదం, ఆ పదాన్ని పట్టుకున్నారు సనాతన కాబట్టి ఇది. మరి సనాతన పాటించే వాళ్ళు కరోనా కన్నా దుర్మార్గం, వాళ్ళు ఈ భూప్రపంచం నుంచి తుడిచిపెట్టేయాలి, వాళ్ళు నీచులు, పరమ నీచులు అన్నటువంటి స్టాలిన్ డిఎంకే బ్యాచ్ గురించి మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటి ఒక జాతిని మొత్తం నిర్మూలించేస్తా అన్నారు ఆయన. మరి సనాతనాన్ని మొత్తం నిర్మూలించేస్తాను, మీరు కరోనా కన్నా వైరస్ పోవాలంటే అటువంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు మరి ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఎవరు బయటకు రారు. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు బయటకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది అతనికి, స్టాలిన్ కి, ఉదయనిధి స్టాలిన్ కి సపోర్ట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మరి ఇది దుర్మార్గం కదా, ఆ రోజు బయటకు ఎందుకు రాలేదు? అది మరి కరెక్ట్. అది నేనదేంటంటే ఇది ఒక లెన్స్ లో చూసి వాళ్ళకి కావాల్సింది అనువుగా ఉండి బయటకు వచ్చి అనువుగా ఉంది ఇది చేస్తే రాజకీయం బాగుంటది అని క్యాలిక్యులేట్ గా వస్తున్నారు. నిజంగా వాళ్ళ నిబద్ధత ఉంటే ఆ రోజు ఉదయశ్రీ స్టాలిన్ మాట్లాడిన మాటలకి ఖండించాలి అందరూ. కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది, ఏమైందో తెలియదు ఇప్పుడు వరకు. కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, ఏమైందో తెలియదు ఇప్పుడు వరకు. ఆయన మాత్రం బాగానే తిరుగుతున్నాడు, చంపేస్తా అన్నవాడు బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉంటున్నారు. మరి ఏది న్యాయం ఎక్కడ జరిగింది? సో ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఇప్పుడు డాక్టర్ రాకేష్ పైన పెట్టినటువంటిది కూడా, అంటే ఆయన మీద ఏం కేసు పెట్టరన్నారు కాబట్టి ఒక సామరస్యపూర్వక వాతావరణంలో సమస్య పరిష్కారం అయిందని అనుకోవచ్చా? సార్ ఆయన మీద కేసు పెట్టమని చెప్పి పెట్టము అని సిజేఐ గారు స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు ఆఫీస్ కూడా స్పష్టంగా చెప్పింది. మేము అసలు ఫస్ట్ జరిగిందని కూడా సుప్రీంకోర్టు ఆఫీస్ చెప్పలేదు. సుప్రీంకోర్టు ఆఫీస్ జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ జరిగింది అని కూడా లెటర్ కూడా ఇవ్వలేదు. అలాగే వాళ్ళు కూడా కేసు మేము పెట్టమన్నారు. పెట్టమన్నప్పుడు కేసే లేనప్పుడు, ఆయనే క్షమించేసినప్పుడు గొడవ ఏంటి అన్నాను నేను. ఈ రాద్ధాంతం అనవసరం అంటారు, గ్రీవెన్సే లేదన్నప్పుడు గొడవ ఏంటి అన్నాను నేను.
ఆయన చేసిన తప్పే, డాక్టర్ రాకేష్ గారు చేసిన తప్పే. ఎవరు సమర్థిస్తున్నారు? ఇదే ఈ ప్రజాస్వామ్యంలో దాడి అన్నది ప్రజాస్వామ్యంలో చోటు లేదు. రైట్. వెన్ యు ఆర్ ఏ లాయర్, మీరు సుప్రీంకోర్టు లాయర్ గా ఉండి కూడా ఆ పని చేయడం చాలా తప్పు. మీకు బాధ ఉంటే ఉండటంలో తప్పే లేదు, బాధ ఉండొచ్చు. దెర్ ఇస్ ఎ పిటిషన్, దెర్ ఇస్ ఎ వే, దెర్ ఇస్ ఎ వే, లీగల్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు కదా. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీకు నిజంగా గవే గారు చెప్పింది తప్పే అనిపిస్తే, మాకు తెలియదు ఆయన అన్నారో అనలేదు, మీరున్నారు అన్నారు, తప్పు అనిపిస్తే పిటిషన్ పెట్టి ఆయన మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా. ఏదైనా ఉంటే కనుక అటువంటి ఏదైనా ఉంటే యూ టేక్ ఏ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. అంతేగాని నేను ఫిజికల్ గా దాడి చేస్తానంటే ఎంతవరకు కరెక్ట్? అదేంటంటే నాకు నిద్ర పట్టట్లేదు, నేను నిద్ర పట్టకి పని చేశానంటే పెద్దోడు రేపు నన్ను పొడుస్తాడు, నన్ను పొడిచి నాకు నిద్ర పట్టలేదు కానీ పొడిచానంటే సరిపోయిందా? ఇది కరెక్ట్ కాదండి. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సుప్రీంకోర్టు హాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, డాక్టర్ రాకేష్ ఎందుకు షూ విసిరారనే దాని మీద ఒక క్లారిఫికేషన్ చూస్తే కనుక ఆయన బాధ, ఆయన ఆవేదనకి ప్రతిరూపంగా ఈ దాడిని చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేటువంటి సంకేతం ఉంది. కానీ జస్టిస్ గవాయ్ చాలా స్పష్టంగా అతను క్షమిస్తున్నట్టుగా వదిలేశారు. కాబట్టి అసలు కేసు కానీ దీనిపైన విచారించాల్సినటువంటి అంశం కానీ లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ముమ్మాటికి దాడులని ఉపేక్షించే పరిస్థితే ఉండదు అని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇక ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్నటువంటి ఆందోళనలన్నీ కూడా రాజకీయ డ్రామాలుగానే కొట్టిపడేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.